హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్విగ్గీ అబ్బాయి. నేను నా మొదటి రోజు స్విగ్గీని సండే స్టార్ట్ చేశాను. మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆర్డర్ చాయ్ పాయింట్ కేర్పురంలో వచ్చింది. సో అది కంప్లీట్ చేశాను. అండ్ ఫస్ట్ డే కాబట్టి స్విగ్గీ కూడా నాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మోస్ట్లీ చాలా ఆర్డర్స్ అన్ని మల్టిపుల్ ఆర్డర్స్ వచ్చాయి. అంటే ఒకే టైం 2 ఆర్డర్స్ పిక్ చేసుకునేలా వచ్చాయి సేమ్ రెస్టారెంట్లో. అండ్ ఈరోజు అన్నిటికంటే మెయిన్ విషయం ఏమిటంటే నేను ఈరోజు ఒక చాలా మంచి పర్సన్ని మీట్ అయ్యాను. 1 పర్సన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశారు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు. అండ్ క్యాష్ ఆన్ అమౌంట్ వచ్చి 120 రూపీస్ కాస్ట్. నేను డెలివరీ తీసుకెళ్ళాను, డెలివరీ చేశాను. అమౌంట్ ఇంకా నాకు 200 రూపీస్ ఇచ్చారు. నేను సార్ చేంజ్ లేదు, జీపే నెంబర్ ఉంటే చెప్పండి, జీపే చేస్తాను, రిమైనింగ్ చేంజ్ అని చెప్పాను. అందుకు అతను వచ్చి నాకు చేంజ్ అవసరం లేదు, నువ్వే తీసుకొని వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు అని చెప్పారు. నాకు కొంచెం షాక్ అయ్యా. ఎందుకంటే అందరూ చాలా వరకు అట్లా ఏమైనా చేంజ్ మిగిలితే చేంజ్ మీరే పెట్టుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఇతను మాత్రం సపరేట్గా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు అని చెప్పారు. నేను వద్దు సార్ పర్లేదు థ్యాంక్ యూ అని చెప్పాను. బట్ అతను టుడే నా బ్రేక్ఫాస్ట్ బడ్జెట్ వచ్చి 200 రూపీస్, నేను 120 రూపీస్ ఆర్డర్ చేశా, నువ్వు కూడా మార్నింగ్ నుంచి డెలివరీ చేస్తుంటావు, ఒక 10 మినిట్స్ ఎక్కడైనా ఆగేసి రెస్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు, అండ్ తర్వాత నీ వర్క్ కంటిన్యూ చేసుకో అని చెప్పారు. నేను ఇంకా ఫైనల్గా థ్యాంక్ యూ చెప్పేసి కొంచెం హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయి స్టార్ట్ అయ్యాను. ఇలా ఈ రోజుల్లో కూడా హ్యూమానిటీ ఉంది, మంచి వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఇలాంటి వాళ్ళే ఎగ్జాంపుల్. అండ్ అలాగే సండే నేను మొత్తం 20 ఆర్డర్స్ చేశాను. అంటే ఈరోజు 20 ఆర్డర్స్ చేశాను. టోటల్ మా ఎర్నింగ్ వచ్చి 2080 రూపీస్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ మై ఛానల్. ఉంటాను. బాయ్ బాయ్. ప్రేమతో మీ స్విగ్గీ అబ్బాయి. థ్యాంక్ యూ గైస్.